ఒక వెబ్‌సైట్‌ని గూగుల్‌కి ఎలా సబ్మిట్ చేస్తామో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అంటే ఇక్కడ చూడండి ఫ్లిప్‌కార్ట్‌కి సంబంధించిన లింక్స్ గూగుల్‌లోకొచ్చినాయి. అసలు గూగుల్‌కి ఈ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ లింక్స్ ఉంటాయని చెప్పి ఎలా తెలిసింది? సో, ఇది మొత్తం మనకి robots.txt అనే ఫైల్ వల్ల జరిగిద్దండి. ఈ స్టెప్స్ 2 స్టెప్స్ ఉంటాయి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఏం చేసిద్దంటే ఫ్లిప్‌కార్ట్ వాళ్ళ దగ్గర ఉన్న లింక్స్ అన్నిటిని XML ఫైల్‌లో పెట్టి ఈ XML ఫైల్‌ని సర్వర్‌లోకి అప్‌లోడ్ చేస్తారు. అప్‌లోడ్ చేస్తే మనకు ఒక పాత్ వచ్చిద్ది కదా! ఆ పాత్‌ని తీసుకొచ్చి సైట్ మ్యాప్స్ అన్నమాట అవి. ఆ పాత్ తీసుకొచ్చి ఇలా robots.txt ఫైల్‌లో పెట్టిద్దన్నమాట. ఈ robots.txt ఫైల్ ఏందంటే సెర్చ్ ఇంజిన్స్ కోసం. సెర్చ్ ఇంజిన్స్ ప్రతి వెబ్‌సైట్ లోపల ఇదిగోండి ఈ ఫైల్ కోసం చూస్తాయన్నమాట. దాని లోపలికెళ్ళి సైట్ మ్యాప్స్ అని చెప్పేసి ఉండేయి కదా! ఈ XML ఫైల్, ఈ gzips ఫైల్ వీటన్నిటిని తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకునేది. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నప్పుడు ఈ లింక్స్ వస్తాయి కదా! ఒక్కో లింక్‌కెళ్ళి అందులో ఉన్న మెటా డేటా మొత్తం తెచ్చుకొని అంటే అది ఏ ప్రొడక్ట్‌కి సంబంధించింది ఏంటని చెప్పి దానికి తెలిసిద్దన్నమాట. సో, వాటిని ఇండెక్స్ చేసుకునేది. మనం తర్వాత గూగుల్‌లోకి వచ్చి సెర్చ్ చేస్తాం కదా! సెర్చ్ చేసినప్పుడు ఆ లింక్స్‌లో ఏవైతే రిలేటెడ్ ఉంటాయో వాటిని తీసుకొచ్చి మనకి ఇక్కడ డిస్‌ప్లే చేసిద్దన్నమాట. సో, అలాగే మన దగ్గర రియల్ టైమ్ ఓరియెంటెడ్ పెయిడ్ కోర్సెస్ ఉన్నాయండి. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్‌సైట్ చెక్ చేయండి. థాంక్ యూ అండి.